హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను యాంకర్ మీ శ్యామ్. రైట్, ఈరోజు వచ్చేటప్పటికి రజాకర్ సినిమా March 15th ఈరోజు రిలీజ్ అయింది. అయితే దానికి సంబంధించి అంటే రజాకర్ అనేటప్పటికి ఏంటంటే చాలామందికి ఏంటంటే రజాకర్ ఇది ముస్లింకి సంబంధించి ఏమైనా వ్యతిరేకంగా ఉందా, లేదంటే ఏంటి అసలు హిందువులకి ముస్లింకి ఏమైనా కలహాలు వచ్చే విధంగా ఏమైనా ఉందా అని చెప్పిన అంశంలో అయితే మాత్రం చాలామంది ఆలోచిస్తున్నారు. రైట్, ఇక్కడైతే అదైతే కాదు, దానికి సంబంధించి అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే 1947 నుంచి 1948 టైం పీరియడ్లో ఏదైతే హైదరాబాద్కు సంబంధించి నిజాం పరిపాలన ఏ విధంగా అయితే నడిచిందో దానికి సంబంధించి ఒక చరిత్రని ఆ టైం పీరియడ్లో ఉన్న ఆ పాయింట్ని అయితే తీసుకుని దాన్ని సినిమాగా బేస్ చేసి అయితే మాత్రం దాన్ని తీయడం జరిగింది. దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సుధాకర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. రైట్, ఆయన కూడా సినిమా చూశారు. ఈరోజు మనకి రివ్యూ అయితే చెప్పడానికి వచ్చారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి, సూపర్. సార్ సినిమా ఎలా ఉంది సార్? అసలు ఫస్ట్ సినిమా అదిరిపోయింది. సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి సీన్ ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ విపరీతమైన గూజ్ బంప్స్ సినిమాలో. ఓకే సార్. అసలు సినిమా గురించి మనం డిస్కషన్ ఎంత సినిమా అంటే నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గానే చేసుకోవాలి, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఓకే సార్. అంటే చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే ట్రైలర్ ఉందో ఆ ట్రైలర్లో వచ్చేటప్పటికి ఆ ఉన్న సీన్స్ కానీ అవన్నీ చూసేటప్పటికి ఇంత హైప్ ఉందో సినిమా ట్రైలర్లో అని చెప్పని చాలా హైప్స్ పెట్టుకుని ఉన్నారు ఆ ట్రైలర్ చూసేటప్పటికి. కానీ సినిమా వచ్చేటప్పటికి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలా తక్కువ మంది చూశారు, ఆ సినిమా వచ్చేటప్పటికి మీరు డైరెక్ట్ సినిమా మొత్తం చూశారు కాబట్టి ఎలా అనిపించింది? ఆ హైప్ నిజంగానే ట్రైలర్లో ఉన్న హైప్ సినిమా మొత్తం కూడా ఉందా? సో మీరు చెప్పినట్టు రాత్రి ప్రివ్యూ చూడడం జరిగింది. ఓకే, సూపర్ సార్. ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేశారు, ప్రివ్యూకి పిలిచారు, వెళ్ళి సినిమా చూసాం. సినిమా ఎలా ఉంటుంది అసలు వెయిటింగ్ ఏంటంటే ఎప్పటి నుంచో సినిమా చూడాలి వెయిటింగ్ గత 2-3 నెలలుగా. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి టీజర్ ట్రైలర్స్ రిలీజ్ చేసిన కానీ సినిమా చూడడానికి కుతూహలం ఎక్కువైంది. సో ఎట్టగలకి సినిమా వేశారు, సినిమా చూసాము. సినిమా అయితే ఎక్సలెంట్. అసలు పేరు పెట్టడానికి లేదు సినిమా. ఈ సీన్ బాగోలేదు, ఆ యాక్టర్ బాగా చేయలేదు అనడానికి లేదు, ప్లస్ ఇతనే హీరో సినిమాలో అనడానికి లేదు, సబ్జెక్టే హీరో. ఓకే, సూపర్ సార్. చాలా కష్టపడి ఒక 5-6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి డైరెక్టర్ గారు సినిమా చేశారు. అసలు అద్భుతంగా వర్క్ చేశారు. అవును సార్. దానికి పడిన కష్టం తెలిసిపోతుంది సినిమా చూస్తుంటే. ప్రొడ్యూసర్ కష్టం కానీ, డైరెక్టర్ గారి కష్టం కానీ, ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టాడు. అవును సార్. ప్రతి యాక్టర్ చాలా నా సొంత సినిమా అని ఫీల్ అయి చేశారు. అదే సార్, లీనమై చేశారు. అదే సార్. అది ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు వచ్చేటప్పటికి గూడూరు నారాయణ రెడ్డి గారు, అదే విధంగా డైరెక్టర్ గారు వచ్చేటప్పటికి ఏట సత్యనారాయణ గారు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా, ఇప్పుడు మా ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము దీన్ని కమర్షియల్ పరంగా కాదు, మేము కమర్షియల్ పరంగా వసూలు చేసుకోవడానికి కాదు, లేదంటే ఒక వర్గాలకు సంబంధించి వాళ్ళని కానీ విభేదాలకు సంబంధించి కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడానికి కాదు, మేము ఒక చరిత్రని దాన్ని ఏంటంటే చూపించడానికి, తెలపడానికి అని చెప్పని తీయడం జరుగుతుంది. దాని యొక్క చరిత్రని తరతరాలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన అంశం మీద అని చెప్పాను. అంటే రైట్, ఇప్పుడు చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, తీసుకోవాలని చెప్పారు. అంటే గతంలో వచ్చిన ఇప్పుడు చాలా సినిమాల వరకు ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ సంబంధించి వచ్చేటప్పుడు ఆ టైంలో మనకి గాంధీ గారికి సంబంధించి కానీ, లేదా సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, వీళ్ళందరి గురించి కూడా చాలా హిస్టారికల్ మూవీస్ అనేవి రావడం జరిగింది. అందులో ఒక మూవీ అని చెప్పని అనుకోవచ్చా దీన్ని కూడా? డెఫినెట్గా అనుకోవచ్చు. చాలామంది ఈ పీరియాడికల్ సినిమాలు చేశారు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి ఇంక్లూడ్ చేశారు చాలా మటుకి. కానీ వీళ్ళు చేసిన నేపథ్యం ఏంటంటే ఎప్పుడు 1947లో జరిగిన సబ్జెక్ట్ని తీసుకొని, సో ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కదా, ఇప్పుడున్న జనరేషన్ అంతా డిజిటల్ మీడియాలో ఉన్నవాళ్ళు. మాక్సిమం ఏదైనా అడిగితే టక్కన గూగుల్ చేసి అడిగి చెప్పేస్తారు, ఎలా ఉంది డాడీ, ఎలా ఉంది నాన్న అని చెప్పేసి. అలా కాకుండా వీళ్ళు ఒక 2-3 years రీసెర్చ్ చేసి అన్ని విలేజెస్కి వెళ్ళి, బట్ యాక్చువల్గా జరిగింది అంటే ఏట సత్యనారాయణ గారి నేపథ్యం, వాళ్ళ నాన్నగారి నేపథ్యం కూడా ఈ పీరియాడికల్ నుంచి వచ్చిన వాళ్ళే, ప్రొడ్యూసర్ సంబంధించిన ఫ్యామిలీ కానీ, సత్యనారాయణ గారి ఫ్యామిలీ కానీ. అందుకని బాగా తనకి బేసిక్గా తెలంగాణ పర్సన్ బాగా బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి సినిమా చెయ్యాలి అని అనుకుని ఉంటారు ఈయన. బట్ దానికి ఆర్జ్యం పోసారు ఏట సత్యనారాయణ గారు. సో ఈయనతో చేపించారు. డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా 100% నచ్చుద్ది. సూపర్ సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కడు బయటికి అసలు వచ్చిన తర్వాత కూడా సినిమా గుర్తొస్తానే ఉంటుంది. బయటకు వచ్చేస్తారు కదా సినిమా చూసేసి, బయటకు వచ్చిన సినిమా చూస్తే గుర్తొస్తానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సీను, ప్రతి ఆర్ఆర్ అసలు అద్భుతం. ఆర్ఆర్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. అదే సార్, డెఫినెట్గా ఈ జనరేషన్ కావాల్సిన సినిమా. అదే సార్. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు రజాకర్ మూవీలో మీరు 1947-48 టైం కాబట్టి మనం చెప్పుకుంటున్నది దాని గురించి, ఆ టైం పీరియడ్ కాబట్టి, అంటే అప్పుడున్న వాతావరణం కానీ, హైదరాబాద్లో అప్పుడున్న ఈ తెలంగాణ ప్రాంతం కానీ, ఆ నిజాముల పరిపాలనలో ఏ విధంగా ఉంది, ఆ కోటలు కానీ సంబంధించి కానీ, చార్మినార్, గోల్కొండ, ఇట్లా రకరకాల అన్నీ చెప్పినవి ఉన్నాయి కదా సార్. అవన్నీ కూడా అంటే ఎలా చూపించారు? ఇప్పుడున్న ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా, లేదంటే అప్పుడున్న ఆ అట్మాస్ఫియర్నే తీసుకొచ్చారా? ఏం చేశారంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు విలేజ్ నుంచి మొదలు పెట్టాడు. విలేజ్లో వాళ్ళు
సెట్లు వేసుకున్నారా, ఎలా క్రియేట్ చేసుకున్నారా, అది క్రియేట్ చేసుకున్నారు. కాస్ట్యూమ్ కానీ, అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, షార్ట్స్ కానీ, మ్యాక్సిమం ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్లో ఎలా ఉండేది, పర్సన్ డ్రెస్ లూజ్ డ్రెస్లు వేసుకున్న పర్సన్ ఉండడం, అలాగే ఉండడం, మేసాలు బాగా తిప్పడం, తల బాగా కట్టుకోవడం, మ్యాక్సిమం ఓల్డ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీని ఏం మిస్ చేయకుండా మ్యాక్సిమం 1947కి ముందు బిఫోర్ హైదరాబాద్ ప్లేసెస్ నాంపల్లి కానీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్ కానీ, సికింద్రాబాద్ క్లాక్ టవర్ కానీ ఎలా ఉన్నాయి అనేది సెట్ వేసుకుని అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం షూట్ చేశారు. అసలు అది చేయడం మాత్రం అద్భుతంగా చూపించారు, చాలా బాగా చూపించారు అసలు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసిన ఏవైతే ఉన్నాయో ట్రైలర్లో మేము చూసాం సార్. ఇప్పుడు బాబీ సింహ గారికి సంబంధించి కానీ, లేదంటే మన ఇంద్రజ గారు కానీ, లేదంటే ప్రేమ గారిని కూడా తీసుకొచ్చారు అందులో, ఆమె కానీ, మరి ఇంత మంచి మంచి యాక్టర్స్ అందరిని కూడా చూపించారు. అంటే ఇందులో హీరో ఎవరు సార్, అసలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు సార్? అసలు ఇందులో హీరో పర్సన్ ఫలానా పర్సన్ మనం చెప్పలేం. హీరో అనేది సబ్జెక్ట్. అప్పుడు ఎప్పుడైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్స్ ఎలా నెరేట్ చేసి ఇప్పుడు జనాలకి, ఇప్పుడున్న ఆడియన్స్కి తీస్తే నచ్చుద్దో అలాగే తీశారు. దీని హీరో పలానా పర్సన్ అని మనం అనుకోవద్దు. ఇంద్రజ గారు కాదు, అనసూయ గారు కాదు, సింహ కాదు, ఎవరు కాదు. సబ్జెక్టే హీరో, మెయిన్ పాయింటే హీరో. అది అంటే బాబీ సింహర్ రాజారెడ్డి అని చెప్పిన ఆయన ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఇంద్రజ గారు వచ్చేటప్పటికి ఐలమ్మ అని చెప్పి, చాకల ఐలమ్మ అని చెప్పిన ఆవిడ ఒక క్యారెక్టర్. అంటే హైదరాబాద్లో ఇప్పుడు తెలంగాణలో చాలా మంది కూడా వీళ్ళ గురించి అని, వీళ్ళ చరిత్ర గురించి అనేది తెలుసు, కానీ అంత క్లుప్తంగా అయితే మాత్రం ఇప్పుడున్న ప్రజలకైతే, ఎవరికైతే పబ్లిక్ ప్రజలకు ఎవరికి తెలియదు. అటువంటి క్యారెక్టర్లను కూడా చాలా ఎలివేట్ చేసి చూపించారని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇంద్రజ గారు కానీ, లేదంటే బాబీ గారు కానీ, లేదా ప్రేమ గారు కానీ, వారు క్యారెక్టర్ను వారు న్యాయం చేస్తారని చెప్పి అనుకో. 100% అసలు చాకల అయ్యమ్మ క్యారెక్టర్ ఇంద్రజ గారు చేశారు. గూస్ బంప్స్ వస్తాయి ఆ డైలాగ్ చెప్పడం, అంటావురా డైలాగ్ చెప్పడం, అనడం. అసలు నాకు తెలిసి ఇంద్రజ గారి సినిమా కెరియర్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంత రాడికల్ క్యారెక్టర్ చేయలే. ఫస్ట్ టైం చేసింది, అద్భుతంగా చేసింది అసలు, ఎక్సెప్ట్ ఇంద్రజ గారికి మాత్రం. సూపర్ సార్. అదే విధంగా మన ప్రేమ గారిని కూడా చాలా ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఆమెని ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆమెని ఈ రజాకర్ మూవీతో మంచి క్యారెక్టర్తో తీసుకొచ్చారని చెప్పని అన్నారు. ఎలా ఉంది సార్ ఆమె క్యారెక్టర్? డెఫినెట్గా సెకండ్ విన్నింగ్ అనుకోవచ్చు ప్రేమ గారు. క్యారెక్టర్ డైలాగ్ వర్షన్ కానీ, ఆ ఉన్న యాంబియస్ కానీ, వాళ్ళ పిల్లల్ని బతికించుకోవడానికి పరిగెత్తడం కానీ, వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు పరిగెత్తడం కానీ అసలు బ్రహ్మాండంగా చేశారు. చేయడం ఏంటి, ఒక నాగాలి పైకి లేపి అన్ని పొడవడం కానీ, పోస్టర్ కానీ అద్భుతం అసలు. ప్రతి ఈ సీన్ బాగోలేదు అని చెప్పడానికి లేదు. అవును సార్, చాలా స్పీడ్గా సినిమా నడిపించారు, ఎక్కడ ల్యాగ్ లేకుండా నడిపించారు. ప్రతి సీన్కి ఆర్ఆర్ మాత్రం గూస్ బంప్సే. అవును అసలు ప్రతి సీన్కి. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అలా పడే ముందే అసలు గూస్ బంప్స్ జగ్ 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 అని పులకరించింది థియేటర్లో కూర్చుంది. నాకు తెలిసి అసలు నేను అంటే చాలా సినిమాలు చూశాను నేను. ఒక్క ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు సింహం వచ్చిన సీన్ మాత్రం విపరీతం భయపడ్డాం. ఎందుకంటే అసలు షేక్ వచ్చింది. సేమ్ అదే కైండ్ ఆఫ్ సినిమా మొత్తం అలాగే ఉంది అసలు. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎక్సలెంట్ కొట్టాడు మీరు. అదే సార్, ఇప్పుడు బాబీ సింహ గారు వచ్చేటప్పటికి ఆయన ఏంటి ట్రైలర్లో వచ్చేటప్పటికి తలని ఇట్లా నరికేసి చూపిస్తారు. అంటే ఇంత క్రూయల్గా ఉందా? అందులో చాలా సీన్లు కూడా ఏంటంటే లేడీస్ చీరలాగడం కానీ, వాళ్ళందరూ చిన్నపిల్లలను చంపడం కానీ, ఇదంతా చూపించారు అందులో. అంత క్రూయల్గా ఉందా సార్ అందులో సినిమాలో? అంటే మనకు ఇప్పుడు రజాకర్ టైంలో జరిగిన విషయం మనకు తెలియదు. అవును సార్, అది డైరెక్టర్ గారు రీసెర్చ్ చేశారు, చరిత్రను బేస్ చేసుకుని సినిమా తీశారు. బట్ నిజంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రజాకర్స్ ఏంటంటే ఓన్లీ ముస్లిం మతమే ఉండాలి, ప్రతోడు ముస్లిమానే అయి ఉండాలి, హిందూ ఉండకూడదు, ఎక్కడ గోత్రనామాలు వినిపించకూడదు, శ్లోకాలు వినిపించకూడదు, జంజాలు కనిపించకూడదు, చంపేసేండ్రా చింపేసేండ్రా, ఇదే సినిమా అంతా. ఓన్లీ ముస్లిమాన్ మాత్రమే ఉండాలి, అల్లాహు అక్బర్ అనాలి అనేదే వీడి నినాదం, రజాక్ నినాదం. సో అందుకనే వీడేం చేశాడంటే ఎక్కడైతే హిందూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి అరాచకం చేయడం, ఆ విలేజ్కి వెళ్ళి అరాచకం చేయడం, చంపేసేయడం ఇష్టం వచ్చినట్టు. ఏం లేదు, సాబ్ ఐసా దేఖరే సాబ్ అంటే చుట్కరు చంపి దొబ్బాయి, ఇదే డైలాగ్. అదే సార్, అలా కనిపించినట్టు చంపేశారు సినిమాలో. అదే సార్, అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఈ నిజాంలు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు 7th నిజాంలో కాలంలో జరిగిందని చెప్పానన్నా, 7th నిజాం ఏదైతే ఉన్నారో ఆయన్ని మ్యానిపులేట్ చేసి ఆయన మబ్బిలో పెట్టుకుని ఈ రజాకర్లు అనే వాళ్ళు వీళ్ళంతా కూడా ఇట్లాగా విస్తీర్ణం చేద్దామని చెప్పని ఉద్దేశంలో చేశారని చెప్పని అంటున్నారు. అదే అంతేనా సార్? అది అలా ఏం లేదండి. సినిమాకి చాలామంది ఏమన్నారంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉంటుంది, ముస్లిమ్స్కి ప్రాబ్లం వస్తుంది. ఎవరికి ప్రాబ్లం లేదు. సినిమా నీట్గా ముస్లిం చూడొచ్చు, హిందూ చూడొచ్చు, క్రిస్టియన్ చూడొచ్చు, ఏ మతం అయినా సినిమా చూడొచ్చు, ఎవ్వరికి ఎబ్బేట్గా ఉండదు.
అంటే ఒక క్యాస్ట్ని కించపరిచే విధంగా సినిమా అయితే లేదు, 100% లేదు. సూపర్ సార్. సినిమా ఎవరైనా చూడొచ్చు, అందరికీ నచ్చుద్ది. ఓకే సార్. ముస్లిం యాజ్ ఏ ముస్లిం కూడా సినిమా చూసినా సరే నచ్చుద్ది. ఓహో మా ముత్తాతలు తాతలు రజాకర్లు ఇలా చేశారు, ఆ కొడుకులు అవును సార్, చాలా దారుణంగా చేశారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఒక ఒక ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఇప్పుడు నాకు ఫండింగ్ గా కూడా హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది సార్. అంటే చాలా గ్రేట్ సార్. ఇంకోటి లాస్ట్గా వచ్చేటప్పటికి మన బ్యూటిఫుల్ యాక్టర్ అనసూయ గారు ఉన్నారు సార్. అనసూయ గారి క్యారెక్టర్ గురించి అయితే మాత్రం చాలా మంది, అంటే మనకు వచ్చే ట్రైలర్లో వచ్చేటప్పుడు చాలా చిన్న క్యారెక్టర్, ఒక బతుకమ్మ సిచ్యువేషన్లో ఆమె క్యారెక్టర్ చూపించడం జరిగింది. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది సార్? అనసూయ క్యారెక్టర్ అంటే చాలా బాగుంది సినిమాలో, చాలా అంటే. ఎందుకంటే అనసూయ చేసింది సాంగ్ ఫస్ట్ ఏం చేశారంటే సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేయలేదు, ఓన్లీ సాంగ్ కోసం చేసిందని డైరెక్టర్ గారు అన్నారు. తీరా సినిమా చూస్తుంటే అసలు ఆ సీన్ వస్తుంది, వాడు రజాకర్ వచ్చి ఏమనుకున్నారో ముండల్లారా మీరు ఇక్కడికి వచ్చి మీరు బతుకమ్మను పెడతారా, మొత్తం బట్టలోడ తీయండి పట్టుకొని లాగేయడం, బట్టలోడ తీయడం, ఈ అమ్మాయి కూడా బట్టలోడ తీయడం, అమ్మాయి వెళ్ళి ఆ బతుకమ్మ పక్కన దాక్కోవడం, అసలు అద్భుతం. ఆ డైలాగ్ బాగా కన్విన్స్ చేసింది అమ్మాయి. అసలు అనసూయ అయితే ఎక్సలెంట్ యాక్షన్, తిరుగులేదు అనసూయ. అనసూయ అని కాదు, చేసిన రజాకర్ చేశాడు సినిమాలో సగం ప్రాణం పోసాడు. 100కి 100% రజాకర్ అనే క్యారెక్టర్ చేసిన పర్సలు అద్భుతంగా చేసింది. మరి అది ఎక్కడిని పట్టుకొచ్చారో తెలియదు కానీ హిలేరియస్ అనమాట. సూపర్ సార్, సూపర్. అయితే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి హ్యాపీగా ఆనందంగా చూడాల్సిన సినిమా అని చెప్పని రజాకర్ అనుకోవచ్చు. 100% ఎంటైర్ ఫ్యామిలీ పిల్లలతో, అంటే నేనైతే మరీ చైల్డ్ కాకుండా ఒక 10 years అబోవ్ ఉన్న పిల్లలతో కూడా ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడొచ్చు. అందరికి అర్థం అవుద్ది, నీట్గా ఉంటుంది భాష కానీ, ప్లస్ ఎప్పటికప్పటికే డీటెయిలింగ్గా పలానా ఊరు పలానా డేటు అని మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే అప్పట్లో చాలా వరకు ఈ వరంగల్ సంబంధించి, నిజామాబాద్కి సంబంధించి ఇవన్నీ కూడా ఊర్లు ఎలా మారినాయి, ఎలా పేర్లు మారినాయి, అది కూడా డీటెయిలింగ్గా పక్కన స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్ నుంచి మన బలగం, మన సైన్యం హైదరాబాద్ని అటాక్ చేయాలి, ఎందుకంటే రజాకర్ని చంపేయాలి కాబట్టి. అవి ఎటుపక్క నుంచి వస్తున్నారు, 3 దిక్కుల నుంచి, ఈ దిక్కు ఎలా ఉంది, ఈ దిక్కు ఎలా ఉంది, ఆ పలానా ప్లేస్ అని నీట్గా డిస్ప్లే చేశారు. ఆ సినిమా అయితే మాత్రం అద్భుతంగా చేస్తారు. కాకపోతే సినిమా జరిగేటప్పుడు నాకు ఏం జరుగుతుందంటే, ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇంద్రజ ఎపిసోడ్ కానీ, ప్రేమ గారి ఎపిసోడ్ కానీ, అనసూయ గారి ఎపిసోడ్ కానీ, బాబీ గారి ఎపిసోడ్ కానీ చూస్తుంటే ఎవడన్నా వచ్చి వీడి రజాకర్ తలకాయ నరికేస్తారేమో అనిపించింది. కానీ ఎవడో నరకరే. మరి అంత కోపం వచ్చింది నాకు సినిమా చూసి, అంత కోపం వచ్చింది అసలు. ఎవడన్నా పోనీ ఒక బ్రాహ్మణుడు అతను క్యారెక్టర్ మన కొమ్ము పట్టుకుని చంపుతారు, కనీసం అతన్నా సరే టచ్ చేస్తాడేమో, వాడిని హిట్ చేస్తాడేమో అనుకుంటే వాడు కూడా హిట్ చేయాలి, అక్కడ కూడా వాడు మిస్ అయిపోయాడు. సో ఎండ్ వరకు రజాకర్ దొరకకుండా సినిమా నరేట్ చేసి మిమ్మల్ని అందరిని అలాగే కూర్చోబెట్టారా? అసలు థియేటర్ కదిలితే కొట్టేవాడు, ఎందుకంటే కదలడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే రోమాలు ఎక్కువ పడుతున్నాయి. ఆర్ఆర్ రంగానే మ్యూజిక్ అసలు అదిరిపోతుంది, చేయరు. అంత అద్భుతమైన ఆర్ఆర్ చేశారు. స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ వర్షన్ కానీ అసలు అల్టిమేట్. నాకు తెలిసి నవ్వుతున్న భవిష్యత్తు. మళ్ళీ ఏటా గారిని ఇలాంటి సినిమా ఒక 10 years తర్వాత చేయండి అన్నా అంటే చేయలేరు, ఎందుకంటే అదృష్టం అలా కలిసి వచ్చింది. సాంగ్స్ రాయడం, సాంగ్స్ అశోక్ సుద్దాల తేజ గారు కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్ కూడా నాకు తెలిసి మళ్ళీ ఇదే సినిమా చేయమంటే 10 సంవత్సరాల తర్వాత చేయలేరు. అంత డీటెయిలింగ్గా చేశారు. సెట్లు వేసుకోవడం, కరెక్ట్గా సెట్లు వేసుకోవడం, అక్కడ ప్రాపర్టీ పెట్టుకోవడం, ఊరు మధ్యలో బావులు పెట్టుకోవడం, అందరిని చంపేసి బావులు వేయమంటాం. ఆ రజాకారు ఒక ఊరు చంపేసి బావులు వేసేస్తారు మగవాళ్ళు అందరినీ. అసలు మగవాళ్ళు ఎవ్వరు బతకొద్దని చెప్తారు. చెట్లు కూడా వేలాడదీసేది, చెట్లకి ఒక 2000 మందిని వేలాడదీస్తారు. వేలాడదీయడం అద్భుతం. ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు. అంటే మనం సినిమా చూసామనుకో, ఓహో అప్పుడు ఇలా జరిగింది, ఇంత క్రూరంగా ఉండేది, డీటెయిల్డ్గా చేశారు, ఉండేది అనిపించింది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు రిలీజ్ అయిన రజాకర్, ఈ March 15th రిలీజ్ అయిన రజాకర్ మూవీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పని అయితే బయట కూడా టాక్ అనేది వినిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్న ఆడియన్స్ కూడా వారి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సుధాకర్ గారు చెప్పినట్టుగా రివ్యూ కూడా, అంటే ఆయన మూవీ చూశారు, ఆయన గూజ్ బంప్స్ సీట్లోంచి లేకుండా చూసారని చెప్పని ఆ మూవీ ఎంటైర్ మూవీ అంతా కూడా చాలా బాగుందని చెప్పని చెప్తున్నారు. రైట్, మేము కూడా ఆ సినిమాకి అయితే మాత్రం వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి రజాకర్ మూవీని హిట్ చేయాలని చెప్పని మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.